తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల వైపు చూస్తున్న నేపథ్యంలో ఆయన ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయం పార్టీ నేతలతో చర్చిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే మహబూబ్ నగర్ ఎంపీగానే తెలంగాణ సాధించిన కేసీఆర్ మరోసారి మహబూబ్ నగర్ ఎంపీగా భారీ మెజార్టీతో గెలిచి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. కాగా మహబూబ్ నగర్ నుంచి పోటీ చేస్తే భారీ మెజార్టీ వస్తుందన్న టీఆర్ఎస్ వర్గాల రిపోర్ట్ మేరకు పాలమూరు ఎంపీ స్థానం వైపు కేసీఆర్ చూస్తున్నట్లు రాష్ట్రంలో జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 14 సంవత్సరాల పాటు తెలంగాణ కోసం పోరాడి సాధించుకున్న టీఆర్ఎస్ పార్టీ మహబూబ్నగర్ ఎంపీగా కేసీఆర్ కొనసాగుతున్న సమయంలోనే తెలంగాణ సాధించుకోవడంతో అదే సెంటిమెంట్ గా భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి మహబూబ్నగర్ ఎంపీగా పోటీ చేసి దేశ రాజకీయాల్లో కీ రోల్ గా మారాలని యోచిస్తున్నట్లు తెలిసింది. మహబూబ్నగర్ నుండి ఇతర పార్టీలకు చెందిన నాయకులు కేసీఆర్ పై పోటీ చేసి గెలిచే సత్తా ఉన్నవారు కనిపించడం లేదు. 2009వ సంవత్సరంలో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దివంగత విఠలరావుపై 20,184 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. మహబూబ్నగర్ ఎంపీగా కేసీఆర్ కొనసాగిన సమయంలో ఏమాత్రం అభివృద్ధికి నోచుకోకపోయినా ఉద్యమకారుడు కావున 2014వ సంవత్సరంలో కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జితేందర్ రెడ్డిని మహబూబ్నగర్ ఓటర్లు గెలిపించడం జరిగింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో 14 స్థానాలకు 13 స్థానాల టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అలాగే ఇంతకుముందు గతంలో ఎంపీగా ఉన్న ఎంపీ ఎలక్షన్లో కేసీఆర్ ఇక్కడ వేసి గెలిచి పార్లమెంట్లో ఉండి తెలంగాణ సాధించిండ్రు. ఇక్కడికి వెళ్ళే ఇప్పుడు కూడా మహబూబ్నగర్ ఎంపీగా వస్తే భారీ మెజార్టీతో గెలిపిస్తాం. ఇక్కడ ఎంపీ అయ్యి కూడా పార్లమెంట్లో కూడా థర్డ్ ఫ్రంట్కి వెళ్ళి ప్రధానమంత్రి కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రధానమంత్రి మహబూబ్నగర్ ఎంపీగా ఉన్నాడంటే ఎంతో అభివృద్ధి జరుగుతుంది. అందుకని కేసీఆర్ గారు ఎంపీగా వస్తే ఇక్కడ ఉన్న కార్యకర్తలము ప్రజలు అందరూ భారీ మెజార్టీతో ఖచ్చితంగా ఇతర పార్టీలకు డిపాజిట్ రాకుండా డిపాజిట్ గల్లం చేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని తెలియజేస్తాం. అలాగైతే మేము మహబూబ్నగర్ వాసులు అందరూ కేసీఆర్ గారికి మేము స్వాగతం పలుకుతాం. ఎందుకంటే ఈ మహబూబ్నగర్ ఒక కీలకమైన స్థానం కేసీఆర్ గారికి. ఆనాడు కేసీఆర్ గారు మన మహబూబ్నగర్ నుంచి ఎంపీ పోటీ చేసి గెలిచి తెలంగాణ సాధించుకున్నారు. మళ్ళా మహబూబ్నగర్ నుంచి ఆయన పోటీ చేసి గెలిస్తే ఖచ్చితంగా ప్రధానమంత్రి అయితేనే మనకు విశ్వాసం ఉంది. ఇప్పుడు అవకాశాలు అట్లనే సమీకరణం అట్లనే ఉన్నాయి. ఇప్పుడు యూపీఏ కూడా అంత మ్యాజిక్ ఫిగర్ రాదు, ఇండియా కూడా మ్యాజిక్ ఫిగర్ రాదు. మన కేసీఆర్ గారు ఇంకా మన ఒడిశా ముఖ్యమంత్రి మన దగ్గర వైఎస్ జగన్ వాళ్ళు కలిసి ఒక 40 సీట్లు సాధించుకుంటే అప్పుడు ఎవరికి మ్యాజిక్ ఫిగర్ రాకుండా మేము వీళ్ళు అడగచ్చు, మనకు ప్రధానమంత్రి ఇస్తే మీరందరూ కలిసి సపోర్ట్ చేయమని అడగచ్చు. ఇంకా మేము అనుకుంటున్నాం కూడా కేసీఆర్ సాబ్ ఏమైనా చేస్తే అది ఆయన మొత్తం మిస్కేజ్ చేస్తారని మాకు తెలుసు. దేవుని దేవాల అట్లయితే చాలా మంచిగా ఉంటుంది. ఒకవేళ కేసీఆర్ గారు మహబూబ్నగర్కి వెళ్ళి ముఖ్యమంత్రి గారు మహబూబ్నగర్కి పోటీ చేయాలనుకుంటే మేము స్వాగతిస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే మా ఇంతవరకు కూడా మా ఎంపీగా జితేందర్ రెడ్డి గారు కూడా ఇప్పుడు చాలా మన మహబూబ్నగర్ అభివృద్ధి కృషి చేశారు. ఆయనకు కూడా సముచిత స్థానం కల్పించి మన కేసీఆర్ గారు మహబూబ్నగర్కి వచ్చేస్తే మేము అందరూ స్వాగతం పలికిస్తాం. ఆయనకు భుజాల మీద ఎక్కించి ఆయనకు భారీ మెజార్టీతో గెలిపించి ఢిల్లీకి పంపుతాం. మేము దేవుని ప్రార్థన కూడా చేస్తాం, మన మహబూబ్నగర్కి వెళ్ళి గెలిచిన అభ్యర్థి రేపు ప్రధానమంత్రి కావాలని కూడా మేము కూడా ప్రార్థిస్తాం. చాలా వరకు బాగుంటుంది సార్, బాగుంటుంది. ఆయన వస్తేనే బాగుంటుంది. ఆయన రావాలి కేసీఆర్ సార్, ఆయన వస్తే బాగుంటుంది. మాకైతే మంచిగానే చేసాడు కదా సార్. పొలానికి పైసలు ఇస్తున్నాడు, అన్ని దానికి మంచిగానే చేస్తున్నాడు, అన్ని దానికి మంచిగా చూస్తున్నాడు. కాబట్టి ఆయనకి రావాలి. మంచి మా తాండా అయితే మొత్తం ఆయనకే ఇస్తాం. మా ఊరు తాండా మొత్తం ఆయనకే ఇస్తాం. రావాలి సార్, అయితే రావాలి, నిలబడాలి. ఆయన మంచిగా చేస్తున్నాడు కాబట్టి చెప్తున్నా. 2019 సంవత్సరంలో మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా టీఆర్ఎస్ చీఫ్ గా కేసీఆర్ పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు తీవ్ర స్థాయిలో చర్చించుకుంటున్నారు. కేసీఆర్ ఇక్కడి నుంచి పోటీ చేస్తే
గెలవడం ఖాయమని, 17వ ఎంపీగా అందరి మనసులో చిరస్థాయిగా నిలవడం ఖాయమని భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థులకు రెబల్ బెడద ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థులు మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగింది. అదే తరహాలో వేసవి కాలంలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థుల పాటు గెలుపొందిన ఎమ్మెల్యేలంతా కలిసికట్టుగా కేసీఆర్ గెలుపుకు కృషి చేస్తే ఈసారి 3 నుంచి 4 లక్షల మధ్య మెజార్టీతో కేసీఆర్ గెలుపొందే అవకాశాలు నెలకొన్నాయి. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి నాయకత్వం మహబూబ్నగర్ జిల్లాకు తెలంగాణకు ఎట్లయితే ఆ రోజు వారి నాయకత్వం అవసరం ఉండేనో అదేవిధంగా మహబూబ్నగర్కు ఇంకా చాలా రకాలుగా అవసరం ఉండే తెలంగాణ ఉద్యమంలో. ఎందుకంటే వలసలు ఈ జిల్లాకి వెళ్ళి ఉన్నాయి, నది పక్కకే పారుతున్న కనీసం తాగనీకే నీళ్లు లేవు. ఇట్లాంటి జిల్లాకు కేసీఆర్ గారి ప్రాతినిధ్యం వహిస్తే ఈ జిల్లా నుంచి ఎంపీగా నిలబడి ఉండడం జరిగితే, ఒకవేళ ఎంపీగా ఇక్కడ నుంచి గెలిచి వారు ఢిల్లీలో ఉంటే ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుంది. ఆ ఏర్పాట్లో భాగంగా జరిగినటువంటి ఎన్నికలలో కేసీఆర్ గారు ఇక్కడ నుంచి ఎంపీగా గెలుస్తారు. గెలిచిన తర్వాత అల్టిమేట్గా ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా సమస్యపోతాయని చెప్పి ఆ రోజు ఈ జిల్లా ప్రజల తరఫున మేము భావించినాం. మళ్ళీ ఒకసారి కేసీఆర్ గారి నాయకత్వం ఢిల్లీలో కూడా అవసరం ఉంది. కేవలం ముఖ్యమంత్రిగా కేవలం 4.5 సంవత్సరాల లోపలనే ఇంత అద్భుతమైనటువంటి ఫలితాలను తీసుకొచ్చి పూర్తి స్థాయిలో అంటే 100కి 90% ప్రజలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితికి పట్టం కట్టే పరిస్థితి తీసుకొచ్చిన కేసీఆర్ గారి నాయకత్వాన్ని బాగా విశ్వసిస్తుంది. కనుక అట్లాంటి నాయకత్వం తెలంగాణలో ఏ నియోజకవర్గం నుంచి వారు పోటీ చేసినా అందరూ కూడా వాళ్ళ కాళ్ళకు మొక్కి తీసుకొచ్చి గెలిపించుకునే పరిస్థితి ఉంటుంది. కనుక ఒకవేళ కేసీఆర్ గారు మహబూబ్నగర్ నుంచి పోటీ చేస్తా అంటే కూడా ఖచ్చితంగా మా ఎంపీ గారు, ఇప్పుడు సిట్టింగ్ ఉన్న ఎంపీ గారు జితేందర్ రెడ్డి గారే తీసుకొచ్చి స్వాగతం చెప్పి వారికి సీట్ ఇస్తారు, అందులో ఏం అనుమానం లేదు. ఖచ్చితంగా రాబోయే రోజులలో ఎంపీగా జితేందర్ రెడ్డి గారు ఎంతైతే సేవలు అందించారో అదేవిధంగా కేసీఆర్ గారి సేవలు కూడా ఉంటాయి. కేసీఆర్ అనేది ఒక ఫిగర్, అది కేసీఆర్ అనేది ఒక బ్రాండ్ నేమ్. ఖచ్చితంగా వారి నాయకత్వం మహబూబ్నగర్ నుంచి పోటీ చేస్తా అంటే ఖచ్చితంగా ఉంటాం. ఈరోజు 7 మందికి 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ పార్లమెంట్ కింద. కనుక మెజారిటీ అసలు ఈ దేశ చరిత్ర లోపల ఎవ్వరికి రానంత భారీ మెజారిటీ కూడా కేసీఆర్ గారు సొంతం చేసుకుంటారు. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి ఉన్నటువంటి ఒక ఉద్యమకారునిగా తెలంగాణ బంగారు తెలంగాణ నడుస్తున్నటువంటి ఒక నాయకునిగా ఖచ్చితంగా వారి నాయకత్వాన్ని 100కి 100% స్వాగతిస్తాం. ఖచ్చితంగా ఆహ్వానిస్తాం. ఎందుకంటే ఇంత మొదలు కూడా ఎంపీగా ఉన్నారు కాబట్టి అప్పుడు తెలంగాణ ఉద్యమం ఉన్నందుకు ఆయన మళ్ళీ నెక్స్ట్ తెలంగాణ వచ్చిన తర్వాత మహబూబ్నగర్ని పెద్ద ఎత్తున డెవలప్ చేయాలనే ఆలోచన ఉండే. ఈ రకంగా మళ్ళీ ఆయనకు ఇక్కడ నుంచి పోటీ చేస్తే మేము ఖచ్చితంగా ఆహ్వానిస్తాం. ఇందువల్ల స్టేట్లో పెద్ద మెజారిటీ అంటే దేశంలో పెద్ద మెజారిటీతో గెలుస్తారు. ఎందుకంటే వేరే పార్టీలే లేవు, ఇక్కడ ఓన్లీ తెలంగాణనే ఉంది. ఇప్పుడు ఏ పార్టీ నిలబడ్డా మన డిపాజిట్ గల్లంత అయితే వాళ్ళకు పెద్ద మెజారిటీతో కేసీఆర్ గారు గెలుస్తారు. ఇంతకుముందు ఎంపీగా చేసిండు కాబట్టి ఖచ్చితంగా మహబూబ్నగర్ నుంచి ఎంపీగా చేస్తే అందరం ఖచ్చితంగా కేసీఆర్ని గెలిపిస్తాం. ఎందుకంటే ఇంతకుముందు మహబూబ్నగర్లో చేసిండు కాబట్టి అన్ని విధాలుగా ఈ మహబూబ్నగర్లో ఏ పార్టీలు అన్ని టీఆర్ఎస్ ఉంది, మొత్తం టీఆర్ఎస్ ఉంది, వేరే పార్టీకి అసలు అవకాశం ఛాయిసే లేదు. ఖచ్చితంగా కేసీఆర్ని గెలిపిస్తాం. మాకు రావడమే చాలా సంతోషం. కేసీఆర్ మహబూబ్నగర్కు వస్తున్నాడు అంటే మాకు చాలా సంతోషం. ఖచ్చితంగా గెలిపిస్తాం కేసీఆర్ గారిని. మహబూబ్నగర్లో అన్ని విధాలుగా అభివృద్ధి కేసీఆర్ ఇంతకుముందు చేసిండు కాబట్టి చేస్తాడు. ఖచ్చితంగా కేసీఆర్ గారిని చేపిస్తాం. ఈ భారీ మెజార్టీతో కేంద్రంలో కీ రోల్ వ్యవహరించడానికి ఉత్సాహం ఇచ్చినట్లు భావించే అవకాశం ఉంది. దీంతో థర్డ్ ఫ్రంట్లో ప్రస్తుతం కేసీఆర్ చురుకుగా పావులు కదుపుతుండడంతో ఎంపీగా కేసీఆర్ గెలుపొందితే దేశ రాజకీయాల్లో వినూత్న మార్పులు వచ్చే అవకాశాలున్నాయి. ముందు ఆలోచనతోనే కేటీఆర్కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారా? అయితే మహబూబ్నగర్ టీఆర్ఎస్ ప్రస్తుత ఎంపీగా కొనసాగుతున్న జితేందర్ రెడ్డిని చేవేలకు పంపే అవకాశాలు మెండుగా ఉన్నాయని కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని నిర్ణయమే మాకు సహయోగం ఉంటుంది. ఎవరికి ఇచ్చిన టికెట్లు ఇచ్చినా కేసీఆర్ గారు ఇస్తారు. 16 మందికి కానీ ఎంపీ స్థానం ఆయన నిర్ణయం తీసుకుంటారంటే దానికి తిరిగైతే ఉండదు. తెలంగాణ రాష్ట్రం సాధించింది మహబూబ్నగర్లో చరిత్ర పుటల్లో ఉంటుంది. కానీ అక్కడ మెదక్ కానీ తర్వాత నల్గొండ కానీ చేసిన అక్కడికి వెళ్ళి కూడా అది చరిత్ర పుటల్లో ఉంటుంది కదా. ఫెడరల్ ఫ్రంట్గా ప్రధానమంత్రిగా అయితే పార్టీ నాయకుడు వస్తానంటే కంపల్సరీ స్వాగతిస్తాం. రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి మేమందరం కూడా మా ఎంపీ గారిని కూడా ఉంటాడు, అందరు కన్విన్స్ చేసిన తర్వాతనే మాకు చెప్తాడు అంటే వస్తున్నాడు రాదు అని చెప్తున్నాడు. ఎందుకంటే సాధ్యమైనంత వరకు ఆయన రాష్ట్ర అధ్యక్షుడు ఎక్కడికి వెళ్ళాలండి తప్పకుండా ఆహ్వానిస్తాం పార్టీ. గతంలో కేసీఆర్ ఇక్కడ ఎంపీగా చేసిండు,
ఆయనకు ఆల్రెడీ ఇక్కడ అనుభవం ఉన్న స్థానమే. ఆయన థర్డ్ ఫండ్ పెట్టిండు కాబట్టి ఇక్కడ నుంచి తెలంగాణ ఉద్యమం ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇది కూడా సక్సెస్ అవుతున్నట్టు మేము కూడా కోరుకుంటున్నాం. ఆయన రావడం సంతోషమే. ఇంకోటి లంబాడీలకు గ్రామ పంచాయతీలు మంచి మంచి కార్యక్రమం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అవన్నీ చేసిండు. ఇక్కడ నుంచే ఉద్యమం స్టార్ట్ చేస్తే అది సక్సెస్ అవుతుంది. అది 100% మేము కూడా దానికి కట్టుబడి ఉన్నాం. ఆహ్వానిస్తాం, 100% ఆహ్వానిస్తాం. మేము ఇంతకుముందు ఎట్లా ప్రజలు తీర్పు ఇచ్చినాం ఇది కూడా సేమ్ తీర్పు ఇస్తాము. మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం మరోసారి ఢిల్లీ లెవెల్లో చర్చనీయాంశం కాబోతుందా? అవునని అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇప్పటికే ఒకసారి జయపాల్ రెడ్డి ఎంపీగా పోటీ చేసి ఢిల్లీలో చక్రం తిప్పిన సందర్భం, అదేవిధంగా కేసీఆర్ ఒకసారి ఎంపీగా పోటీ చేసి తెలంగాణ తెచ్చిన సెంటిమెంట్, ఇవన్నీ కలిపి మరోసారి థర్డ్ ఫ్రంట్లో ఢిల్లీలో చక్రం తిప్పుతున్న కేసీఆర్ మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానంపై కన్నేసినట్లుగా రాజకీయ వర్గాలు తెలుపుతున్నాయి. ఏదైనప్పటికి కూడా సెంటిమెంట్గా మహబూబ్నగర్ పార్లమెంట్ను భావిస్తున్న కేసీఆర్ మరోసారి మహబూబ్నగర్ పార్లమెంట్ నుంచి గెలుపొంది ఢిల్లీలో కీలకమైన వ్యక్తిగా ఉండబోతున్నారన్నది మరికొన్ని రోజుల్లోనే వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ విజయ్తో శేఖర్ గౌడ్, బ్యూరో చీఫ్, టీజీ న్యూస్, మహబూబ్నగర్ జిల్లా.